నమస్తే పొలిటికల్ వ్యాస్ స్వాగతం. మనతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. నిజామాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థిగా వారిని అడిగి తెలుసుకుందాం. సార్, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా రేపు అఫీషియల్గా వస్తున్నారు, కానీ మీరే పోటీ చేస్తారనేటువంటిది స్పష్టంగా ఉంది. ఎట్లా ఉండబోతుంది నిజామాబాద్ రాజకీయం? అంటే ఇప్పుడు నిజామాబాద్ నాకు కొత్త కాదు. ఇలా గతంలో శాసనమండలి సభ్యుడిగా నా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి నేను దానికి తోడు ఏదైతుందో జగిత్యాల జిల్లాకు చెందిన 2 నియోజకవర్గాలు జగిత్యాల అండ్ కొరుట్ల, పార్ట్ ఆఫ్ నిజామాబాద్. ముఖ్యంగా నిజామాబాద్ అంటే రైతాంగం. నిజామాబాద్ అంటే రైతాంగం అని చెప్పి అంటున్నా. నేను ఒక రైతు ప్రతినిధిగా, ఒక రైతుగా, నాకు రైతులతో ఉన్నట్టు ఒక అనుబంధం దృష్టి ఏదైతుందో నేను తప్పకుండా గెలుస్తామని అనేట ఒక విశ్వాసం నాకు ఉన్నది అంటున్నాను. కానీ అరవింద్ లాంటి వ్యక్తి సిట్టింగ్ ఉన్నారు, ప్రజల్లో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి. మీకు మొన్న అరవింద్కి కూడా చిన్న ఇబ్బంది కూడా వచ్చినట్టున్నది. మీరు వ్యతిరేకంగా చేసే ప్రచారం పైన ఒక కామెంట్ చేశారు. నేను వ్యక్తిగతంగా అరవింద్కు వ్యతిరేకంగా ఏం చేయలేదే. ఓకే, నా ఆలోచన విధానం కూడా అటువంటిది కాదు. మరి ఆయనకైనా ఊహల్లో ఏం ఆలోచించుకుంటే నాకు తెలియదే. అంటే వాస్తవంగా అరవింద్ అంటే నాకు డి శ్రీనివాస్ గారు దగ్గర మిత్రుడు. యువర్ కొలీగ్స్ ఇన్ స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్. తర్వాత రాజకీయంగా కూడా సుదీర్ఘకాలం కలిసి ప్రయాణం చేసాం మేము. అసలు అరవింద్ వచ్చిందే కాంగ్రెస్ కుటుంబంకి వెళ్ళి వచ్చిండు. ఓకే, అరవింద్ వచ్చిందే కాంగ్రెస్ కుటుంబంకి వెళ్ళి వచ్చిండు. టుడే వాట్ ఎవర్ హీ ఈజ్ ఏ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజకీయంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు అవకాశాలు ఆశించిన మేరకు ఉండవు అనే భావనతో బీజేపీని ఆశ్రయించవచ్చు, అది వేరు విషయం. కానీ కాంగ్రెస్ గురించి మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాలి. యువర్ వెరీ బర్త్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. యువర్ జీన్స్ ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. యువర్ జీన్స్ ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. సరే, నువ్వు కొత్తగా వచ్చినప్పుడు ఏదైతుందో ప్రజలు నేను ఒక రైతు కుటుంబం అనండి, లేకుంటే బలహీన వర్గాలనండి, డి శ్రీనివాస్ గారి యొక్క వారసత్వం అనండి, కొంత నీపై హోప్స్ పెట్టుకున్నాను. కానీ లాస్ట్ 4 years ఏదైతుందో కేవలం ఆయన ఎగోతోని ఆయన కేవలం పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చిందంటే ఆయన ఏం మాట్లాడరో ఆయనకి తెలియాలి. ఇక చెప్పండి, ఆయన ఇప్పుడు ఏం మాట్లాడిన ఒక ప్రజానాయకుడు ప్రజా జీవితంలో నిర్మాణాత్మకంగా మాట్లాడాలి. ఆయన ఆ నిర్మాణాత్మకం అనేది లేకుంటే ఏదైతుందో ఎక్స్టెంపోగా మాట్లాడుతుంటాడు. ఎక్స్టెంపోగా దాంతో వీళ్ళ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో ఆయన నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోవడంతో వీళ్ళు ప్రజలు ఆయనను కాదనుకోవడం కాదు, ఆయన ఓన్ పార్టీ వాళ్ళు కాదంటున్నారు బీజేపీలో. ఇక నిన్నెవరు మీసాల శ్రీనివాసరావు సీనిట్ ఇన్ సమ్ ఎలక్ట్రానిక్ మీడియా, నాకు మరి ఎవరు పరిచయం లేదు, వారితో నాకు ఎవరు తెలియదు కూడా. ఐ థింక్ సమ్ కార్పొరేటర్ ఫ్రమ్ నిజామాబాద్ ఐ బిలీవ్. ఢిల్లీ పోయేదితుందో మేము వద్దని చెప్పినా మీరు ఆయన టికెట్ ఎట్లు ఇస్తుందో ఇప్పటికైనా మార్చండి అని చెప్పని ఢిల్లీ బీజేపీ అగ్రనేతలకు నివేదించడం గమనించారని చెప్పి అంటున్నారు.